ఈరోజు నేను చెప్తున్నా, విను, గుర్తుపెట్టుకో. నీకే కష్టం ఉందా? నీకేదైనా బాధ ఉన్నదా? నీకేదైనా ఇబ్బంది ఉన్నదా? నువ్వేదైనా శ్రమలో సమస్యల్లో నువ్వు నలిగిపోతూ ఉన్నావా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు తీసుకొని వచ్చి నీ సమస్యలన్నీ యేసయ్య పాదాల దగ్గర పెట్టు. హల్లెలూయా. నీ కష్టాలన్నీ తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టు. నువ్వు వాళ్ళ దగ్గర పాదాల మీద పడటం కాదు, వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద పడటం కాదు. యేసయ్య పాదాల మీద పడొచ్చి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పెట్టుకోవాలి మన కష్టాలన్నీ. వాళ్ళ కాళ్ళ మీద పడటం కాదు. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? మీకు చాలా కష్టాలు ఉన్నాయి, మీకు చాలా బాధలు ఉన్నాయి, మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ సమస్యలు ఎవరు ముందు పెడుతున్నారు? పెద్ద మనుషుల ముందు పెడుతున్నారా? మొన్న 2 పెద్ద మనుషులు వచ్చారు నా దగ్గరికి. వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యగారు మా పాపాలు పోవాలని ప్రార్థన చేయ అయ్యగారు అంటున్నారు. పెద్ద మనుషులు వీరు ఏం పాపాలు చేశారు ఏంటని నవ్వుతూ మాట్లాడుతుంటే, ఏం లేదండి, ఎవడు మాకు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి మంచి జరిగేలాగా మాట్లాడతాం, కానీ పెద్ద మనిషి ఏముంది, ఇప్పుడు జడ్జీలు డబ్బులు తీసుకోవట్లేదా? మేము అంతే అని అంటున్నారు వాళ్ళిద్దరు. పెద్ద మనుషులు అంటే డబ్బులు తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారంటే వాళ్ళే చెప్తున్నారు ఆ మాటలు. ఎక్కడో వినటం కాదు, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు ఈ మాటలు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రభువు దగ్గరకు వస్తే ఆయన ఏ ఒక్కరికి అన్యాయం చేసే దేవుడు, సర్వశక్తుడి న్యాయము తప్పదు. నువ్వు బాధతో వచ్చావా, నీ బాధలన్నీ తీర్చివేస్తాడు. నువ్వు కష్టంతో వచ్చావా, నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నువ్వు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావా, నువ్వు న్యాయం కోసం వెళ్ళినా నీకు అన్యాయం జరుగుతుందేమో. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళావా, ఒకవేళ నువ్వు నవ్వుల పాలు అవుతావేమో. కానీ నా యేసయ్య దగ్గరకు వస్తే నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా దేవుడు నిన్ను దీవిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము. గుంటూరులో అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో అక్టోబర్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వినుకొండలో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. వైజాగ్ లో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో అక్టోబర్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. గుంతకల్లులో అక్టోబర్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో అక్టోబర్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, బస్టాండ్ వెనుక, పాలకొల్లు. ఆదోనిలో అక్టోబర్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఏలూరులో అక్టోబర్ 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. నేను మా అత్తమ్మ కలిసి ఇద్దరం అంజూరపు పండగ దగ్గరికి వచ్చాము. ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చిన 3 నెలలకి నా గర్భఫలం అందుకుంది. ఇప్పుడు నాకు పాప. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని దీవించును కాక. మొదట 2 మాసాల పాటు దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యా నాకు 3 ఏళ్లుగా పిల్లలు లేరని చెప్పినప్పుడు దైవజనులు కడుపు మీద చెయ్యేసి ప్రార్థన చేయడం జరిగింది. మేకులతో సిలువకు దిగ్గొట్టబడిన పవిత్రమైన చెయ్యి ఈ బిడ్డ ఉదరం మీద ఉంచి దైవజనులు మనసారా దీవించి, ఈ గర్భం పండాలి దేవా అని చెప్పేసి ప్రార్థన చేసి ఉండగా ప్రార్థించిన అంజూర ఫలాన్ని ఈమెకి ఇవ్వగా ఆ పండుని తిని వెళ్ళింది. దేవుని దయలో కన్సీవ్ అయింది, నెలలు నింపబడ్డాయి. ఈరోజు చక్కని
ఆరోగ్యవంతమైనటువంటి తనకంటే అందమైనటువంటి బిడ్డను తీసుకుని వచ్చి సాక్ష్యం పంచుకుంటుంది. దేవునికి స్తోత్రాలు. గట్టిగా చెప్దామా? హల్లెలూయా.